హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. పెన్షన్స్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే చెప్పబోతున్నాను. అసలు కొత్త పెన్షన్స్ ఇస్తారా లేదా, ఒకవేళ ఇస్తే ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, నేను థంబ్నెయిల్లో మెన్షన్ చేసినట్టు కొత్త వాళ్ళకి ఇస్తారా, పాత వాళ్ళకి ఇస్తారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ కొత్త పెన్షన్ల గురించి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు 4,000 ఇస్తామని చెప్పారు. ఈ కొత్త పెన్షన్ పెంచడం కంటే ముందు సర్వేలు అయితే చేయబోతున్నారు. పాత వారికి ఇప్పుడు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వారికి సర్వేలు అయితే చేయబోతున్నారు. ఎందుకంటే చాలామంది ఫేక్ సర్టిఫికేట్స్తో పెన్షన్స్ అయితే తీసుకుంటున్నారు. డిజబిలిటీ లేకున్నా కూడా పెన్షన్స్ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ పెన్షన్స్ అయితే కట్ చేయబోతున్నారు. కట్ చేసిన తర్వాత కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఆ కొత్త పెన్షన్స్ కొత్త వారికి ఇస్తారా, పాత వారికి ఇస్తారా అని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. పెన్షన్స్ గురించి ఎదురు చూసే వారందరూ ఇంకొన్ని డేస్ ఆగాలి. ఈ సర్వే చేసిన తర్వాతనే కొత్త పెన్షన్స్ అయితే పెంచబోతున్నారు. ఫస్ట్ పాత వారికి పెంచిన తర్వాతనే కొత్త వారికి ఇవ్వబోతున్నారు ఈ కొత్త పెన్షన్స్ జనవరి నుండి. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.